బీజేపీ సీనియర్ నేతలు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుకి కొంత తలనొప్పిగా మారుతా ఉన్నారు. గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాము. సీనియర్ నేతలని చెప్పుకుంటాము. ఒకరేమో హోం సహాయక మంత్రివర్యులు, మరొకరేమో అతిపెద్ద నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన మరొక ఎంపీ. బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ వాళ్ళ పంచాయతీ చూసాము. ఆ పంచాయతీ అయిపోయింది అని అనుకునే లోపు మరో పంచాయతీ బీజేపీలో నెలకొన్న పరిస్థితి కనబడతా ఉంది. వారిద్దరూ సద్దుమరిగారు. వాళ్ళకి అధిష్టానం కూడా ఫుల్ స్టాప్ పెట్టింది అనుకునే లోపే మరి డీకే అరుణ వర్సెస్ శాంతి కుమార్ వర్గ నేతలు అనే విధంగా మళ్ళీ ముందుకొస్తా ఉంది. గత కొద్ది రోజులు మహబూబ్ నగర్‌లో ఒక సమావేశానికి రామచంద్రరావు వెళ్ళినప్పుడు అక్కడ కొంత వివాదం అయితే జరిగింది. శాంతి కుమార్ సంబంధించిన వర్గ నేతలు ఇటు డీకే అరుణకు సంబంధించిన నేతలపై దాడి చేసుకున్న పరిస్థితి కూడా మనం చూసాం. దానిలో భాగంగానే మరి డీకే అరుణ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ఆ సంఘటన జరిగి దాదాపుగా 4-5 రోజులు అయితా ఉన్నా గానీ రామచంద్రరావు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అక్కడ ఎవరైతే మా కార్యనేతలపై మరి దాడి చేసారో వాళ్ళపైన సస్పెండ్ వేటు ఎందుకేయలేదు అన్నట్టుగా డీకే అరుణ ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే డీకే అరుణ అనేక సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. తను ఓడిపోవడానికి బీజేపీ నేతలు చాలా ప్రణాళికలు చేశారు. చాలామంది ఓట్లు వేరే వారికి వేయాలని కూడా చెప్పారు. అంటే బీజేపీ నేతల ముసుగులో ఉంటూ అటు వేరే నేతలకి ఓట్లేపించిన పరిస్థితి కనిపించింది. అందుకే చాలా తక్కువ మెజారిటీతో గెలిచాను. లేకుంటే నాకు చాలా భారీ మెజారిటీ వచ్చు అని కూడా తను ఏదైతే రామచంద్రరావు ముంగన్నే సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే డీకే అరుణ వర్గ నేతలపై దాడి చేసారో వాళ్ళని బీజేపీ నుండి సస్పెండ్ చేయాలి అని కూడా రామచంద్రరావుకి ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే అనేక కోణాల్లో బీజేపీలో వర్గ పోరు నడుస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఒకవైపు ధర్మపురి అరవింద్ కావచ్చు, మరొక వైపు ఇటు బండి సంజయ్ కావచ్చు, మరొక వైపు కిషన్ రెడ్డి సీనియర్ నేత అయినా కూడా తాను కూడా వాళ్ళ వర్గ నేతలతోని సమీక్ష చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎవరికి వారు యమున తీరు అనే విధంగా వారి సమీక్షలో వాళ్ళు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలని చెప్పుకునే వీళ్ళు కూడా కొత్తగా అధ్యక్షులు ఎన్నికైన రామచంద్రరావుకి తలకాయ నొప్పిగా మారుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు సమీక్షంలో రామచంద్రరావు మరింత ముందుకెళ్తారని అనుకున్న నేపథ్యంలో మరి వాళ్ళే తలనొప్పిగా మారుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడతా ఉంది. వీళ్ళ అందరి అండ ఉండి తెలంగాణలో బీజేపీని తీసుకెళ్లామని రామచంద్రరావు అనుకున్న అంశం ఒకటైతే మరి వీళ్ళందరూ తనకే కొంత వ్యతిరేకంగా చీలిపోతున్న పరిస్థితి తెలంగాణలో కనబడతా ఉంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ఈ వర్గ పోరు విషయం కూడా అధిష్టానం దృష్టికైతే వెళ్ళడం అయితే జరిగింది. బండి సంజయ్ సంబంధించి, ఈటెల రాజేందర్ సంబంధించి ఇష్యూ కూడా అధిష్టానంకి అయితే చేరిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఇప్పుడు డీకే అరుణ వర్సెస్ శాంతి కుమార్ వర్గ నేతలు కూడా ఈ ఇష్యూ కూడా ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారిపోతా ఉంది. అంటే ఈ వివాదం జరిగి 6 రోజులు అయినప్పటికీ కూడా డీకే అరుణ వ్యాఖ్యలతో మరోసారి సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. వర్గ నేతలపై సస్పెండ్ వేటు చేయాలన్నట్టు కూడా డీకే అరుణ డిమాండ్ చేస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో బీజేపీ ముందుకెళ్దామన్న ఆలోచనలో ఇటు సీనియర్ నేతలు మరి అధ్యక్షునిపై ఒత్తిడి తీసుకురావడాన్ని కొంత రామచంద్రరావు అసంతృప్తిగా ఉన్నట్టు కూడా కనబడుతోంది. మరి చూడాలి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి వాళ్ళని సస్పెండ్ చేస్తుందా లేదా అనేది కూడా ఉత్కంఠ పరిస్థితి అయితే కనబడతా ఉంది.